జననీశ్వరి వచ్చును సంభ్రమమున సర్వలోక జననీశ్వరి వచ్చును జనని వచ్చును జనకులకు ఆశ్చర్యకరమై చూడ చక్కని జనని వచ్చును జనకులకు ఆశ్చర్యకరమై చూడ చక్కని కుల పరిపూర్ణ విగ్రహమని చదగనులెల్ల తుండగా జననీశ్వరి వచ్చును సంభ్రమమున సర్వలోక జననీశ్వరి వచ్చును హరమున దండముతో పాదుకాల కాసాయ శేలముతో మెరియ కుంకమ రేఖ కాంతుల మెంచి ఉన్న బాలార్కుని జయింపగా మెరియ కుంకమ రేఖ కాంతుల మెంచి ఉన్న బాలార్కు జయం పరమ మౌక్షిక హారములు శుక్లాంచ కిరణములను భవించగ జననీశ్వరి వచ్చును సంభ్రమమున సర్వలోక జననీశ్వరి వచ్చును కాటుక కన్నులతో వయ్యారంపు మేటి కిరీటముతో హఠకంబుర దెప్తి దిక్కుల మేటి దాతలు ఉత్కరించగా హఠకంబుర దెప్తి దిక్కుల మేటి దాతలు ఉత్కరించగా సాటి చరులే నట్టు తెలుసా మహటవి కోటారమాయ జననీశ్వరి వచ్చును సంభ్రమమున సర్వలోక జననీశ్వరి వచ్చును ఇందు సత్వాంతులతో గెల్వగా చాలా మందహాసముతోడను కంది మల్లయ పాలమందున మందిరంబు వెలసి భక్తులు పాలమందున మందిరంబు వెలసి భక్తులు అందరినీ రక్షింపగొరకు ఆనంద పరవశమైన జననీశ్వరి వచ్చును సంభ్రమమున సర్వలోక జననీశ్వరి వచ్చును తాతగారు 10,000 వందనములు. దండము వల్లాడు పల్లె దైవ శిశాంశ దండము సురభూసరవరా దండము శ్రీ పోతులూరి దైవ వారేణ్య బ్రహ్మాభిక్ష భక్త శారేణ్య అండా పిండాండంబో బ్రహ్మాండమంతట అండా పిండాండంబో బ్రహ్మాండమంతట నిండియున్న ఎట్టి కాండ స్వరూపిణి దైవ వారేణ్య బ్రహ్మాభిక్ష భక్త శారేణ్య తాతగారు మౌనం దాల్చినారు.
సంచరించే అకలక్త భక్త అవతారము దాల్చే సకల లోకములల్లా సద్గురు స్వామి జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం నిత్య శుభమంగళం శ్రీకాల జ్ఞానము సకల శాస్త్రమందు శ్రీకాల జ్ఞానము వాగోనియో సాకారం వక్త సాకారము బ్రోచి శ్రీకార బ్రహ్మము సద్గురు స్వామి జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం నిత్య శుభమంగళం ఏ రప్పయ్యని పేరా చేరే బనగన పల్లె కారణమూర్తి వైఖరణ తోడ గది మీద కచ్చమ్మ గారిని మరణించి కోరి అన్న జయ కోర్చను తెచ్చిన స్వామి జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం నిత్య శుభమంగళం గోవింద మామను కోరికతో వర్ణించి నీవు సంసారంలో నిలిచినవు దేవాది దేవులతో దేవుడు నీవు పాలింపగా వీర బ్రహ్మము నీవు జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం నిత్య శుభమంగళం నాయనా సిద్ధ అదిగో నా మనవరాలు వచ్చింది జగ చేసుకుని ప్రయత్నించును ఆమె ఇష్టానుసారము నీ ప్రాప్తారం. అలాగే మహాత్మా. జగదీశ్వరి కొద్దిగా జగదీశ్వరి
జగదీశ్వరి వందనమమ్మ కారుణనమ్మ దూరీకృత కారుణనమ్మ కనిదో కరుణమితియు కనిదో కరుణమితియు దారి సూపుము ఎత్తి పోతుము రేశ్వరి వందనమమ్మ జగదీశ్వరి వందనమమ్మ తాతగారు ఇతడు ఎవడే ఉండవచ్చు, నాది పాదాల అందు విలిపించిపోవచ్చున్నాడు, కారణమేమి? అమ్మా ఒక విశేష మార్గం తెలుపుతూ తల్లి తోడుగా వినవే తోడుగా వినవే దూదే కొల్ల సిద్ధుడుపుడు తొలి జన్మ ఫలంబున ఆయే సమన వేదాంత రాజ్యమెల్ల కొలగని చెప్ప ఆధారమకు ముక్తి ఆధార కోరిన ఆధారం కోరిన వేదాన్ని దూకిన కమ్మన్న పోడు వినడాయ వేడు కొలగని చెప్ప వినబోయ వేడు తాతగారు వాని మనసు ఎటులున్నదో జ్ఞానము కావలయునన్నగాని జనులకు పనిభూని చెప్పకూడదు. తాతగారు అనుభవ సాదృశ్యమైన అగుబాటుగాక వాణి చర్య నగుబాటుగాక జనని జనకులైన తనయుని గుణములు కనిపెట్టవలే కాని కనికరమందున అగుబాటుగాక వాణి చర్య నగుబాటుగాక. కన్న తల్లిదండ్రులు సైతం కుమారుని మంచి బుద్ధులు వెరుగుకనే పెత్తనం ఇవ్వకూడదని మీరు కదా వచ్చింది. అటుతరి వీనికి ఎట్లు ఉపదేశం ఇచ్చెదరు? ఒకవేళ పెరాస్తో అడిగినా చూడుము. అడిగినప్పుడు చెప్పగోడోన బ్రహ్మానుభవ ఈశ్వరానుభవ పరశివయోగం. అడిగినప్పుడు చెప్పగోడోన అడిగినప్పుడు చెప్పుటాకిది పడుసుల ప్రాణింపజేయు. అడిగినప్పుడు చెప్పుటాకిది పడుసుల ప్రాణింపజేయు. గుడికి నిర్మల మనసు ఆయే మనసు నిలకడలేని కర్మి. అడిగినప్పుడు చెప్పగోడోన బ్రహ్మానుభవ ఈశ్వరానుభవ పరశివయోగం. అడిగినప్పుడు చెప్పగోడోన తక్కువని సంసార జలదిల ముక్తం. తనవు ధనవు సంపదై తాను వెలసియున్న గురిన సొమ్మని. తనవు ధనవు సంపదై తాను వెలసియున్న గురిన సొమ్మ. వెనుక వెనుకన కాసుకొని బౌద్ధన దినంబులు సేవ చేయ గుణములైవు డడికి పోవున.
దివ్యేశ్వరులకి కనువులునికి దారి తెలియున షడ్వర్గములో దుడుకులని పడి తన్నుకోనున అనయముకు సంక్షోభితముగా ఆత్మతత్వము తెలియలేక అనయము సంక్షోభితముగా ఆత్మతత్వము తెలియలేక సులకముగా తన బుద్ధి వెరుగక మనసు నిలకడలేని కర్మికి అడిగినప్పుడు చెప్పగోడున బ్రహ్మానుభవ విశ్వానుభవ పరశివయోగం అడిగినప్పుడు చెప్పగోడున తక్కువని సంసార జలదిల ముక్కు ముంచగ మునిగయందులో తక్కువని సంసార జలదిల ముక్కు ముంచగ మునిగయందుల సిక్కి బల సింహాదులంతా సత్కరించగలేక పెద్ద శక్తు సంసారంబు విడసీరే మోక్షంబు కొరకు చక్రవర్తులు రాజ్యమిడసీరే రాజాతిరాజులు గురుని పంచ కాచియుండేరే దృశ్యాసులంతా దిక్కు తెలియక అడవుకెళ్ళేరే నిక్కముగా మోక్షంబు కొరకై నిలకడన్నది పలకనేరక నిక్కముగా మోక్షంబు కొరకై నిలకడన్నది పలకనేర దక్కినట్టే మాటలాడి దయకు పాత్రుడు అన్న మాత్రం అడిగినప్పుడు చెప్పగోడున బ్రహ్మానుభవ విశ్వానుభవ పరశివయోగం అడిగినప్పుడు చెప్పగోడున అమ్మా జగతేశ్వరి 12 సంవత్సరాలు మన సిద్ధుడు మన పంచంలో చేరిండు. ఈ సిద్ధుడిని కారణం ఇచ్చటవా తల్లి నీ అనుమతి మీద? తాతగారు పెద్దలు మీ మాట నేనెలా కాదందును. వాని గుణములు కొంత పరీక్షించి కొంత పరీక్షించి తదుపరి విచారించదును. అలాగనే తల్లి. తాతగారు అమ్మ జగదీశ్వరి ధీరుని రక్షించే ప్రాణం మీ ఎందునే ఉన్న తల్లి. అమ్మా జనని జగదీశ్వరి జయ శుభకారిణి విజయ రూపిణి జనని జగదీశ్వరి. ఓం నమ శివాయ. అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల కన్నా అమ్మవు నీవే నీ శరణములే నమ్మితి నమ్మ నీ శరణములే నమ్మితి నమ్మ శరణము కోరితి అమ్మ భవాని జనని జగదీశ్వరి జయ శుభకారిణి విజయ రూపిణి జనని జగదీశ్వరి. నీదరినున్న తొలగు భయాలు నీదరినున్న తొలగు భయాలు నీదయలున్న తలుగు జయాలు నిరతము మాకు తోడుగా నిలచి నిరతము మాకు తోడుగా నిలచి జయములే అమ్మ భవాని జనని జగదీశ్వరి జయ శుభకారిణి విజయ రూపిణి జనని జగదీశ్వరి. నాయన సిద్ధ, ఇది శాశ్వత వారికి సుస్వాగతం. నీ బోటి వారికి అసాధ్యమైన సిద్ధ. నాయన సిద్ధ సాధింపరాని సుజ్ఞాన
వేదము నుండిన దుర్వాదము చేయుచు సాధకంబు వహించు శ్రీ ప్రసాద ధైర్యం ధరించు సాధకంబు వహించితివి దుర్గసాద ధైర్యం ధరించు సంపూర్ణ సమాధి అందు నిద్రించుటే మన్నుడై మన్నుడుగాగలే సాధింపరానే జ్ఞానమో సిద్ధ సచ్చిదానంద భావమో మొదటి సరి జనని మృత్యుదీశ్వరమ్మ నన్ను దుర్జ్ఞానుడని తలప అమ్మ వనరుగామి పాప ఓం నమః శివాయ. వనదాయందు వనరుగామి పాద వనజాతములయందు నాదు హృదయమందు నిలపియారాధింప అనుదినం దిన కరుణకై వనజ సంగము కోరినట్లుగా అనుదినం దిన కరుణకై వనజ సంగము కోరినట్లుగా అరివిగాదేంద్రయాదుల కర్పణము గావించవేడికి జననీ మృత్యుదీశ్వరమ్మ నన్ను దుర్జ్ఞానుడని తలపమ్మా నాయన సిద్ధ అనుగుణంబులు వీడరాదో ఎన్ని తత్వములను చెప్పరాదో తన పంచయించే తత్వములను గంచే తన పంచయించే తత్వములను గంచే జనని జనకుల సుత సున్నితంబుగాను వనరుగా నవరంగులేర్పడి వైపుగా నగ గర్భగోళపు నందు వనరుగా నవరంగులేర్పడి వైపుగా నగ గర్భగోళపు అందు శివపదార్థమైన జీవును గురును మించిన గనుడుగా వలె సాధనకు నంబులు వీడరాదో ఎన్నే తత్వములను చెప్పరాదో మొదటి సరి ఏ దారి తెలియని వాడా నన్ను ఆధారింపము చేయ కూడా ఏ దారి చూపిన ఈశ్వరి నీవని ఏ దారి చూపిన ఈశ్వరి నీవని నాదు మనంబున నమ్మియున్న జనని ఆదరంబున పోసి మేరలు ఆది మూలము తెలుపు మాయము ఆదరంబున పోసి మేరలు ఆది మూలము తెలుపు మాయం పాదముల తగవంగ గోపున మీ ఓం నమః శివాయ. జననీ మృత్యుదీశ్వరమ్మ నన్ను విజ్ఞానుడని తలపమ్మా నాయన సిద్ధ నిరత ప్రకాశము చూడ సిద్ధ నిజ సరుకులు చూపు గాడ విరివిగా కడియాల ఈ పూరి ఆచార్య విరివిగా కడియాల ఈ పూరి ఆచార్య వరదుడయ్యగునుతో సన్న చేయుచు ఆచరింపు కరుణ కలిగిన వారిచే
కర్ణ చేయుచు ఆచరింపుము కరుణ కలిగిన వారిచే సిద్ధ పదార్థమైన జీవుని గురును మించిన గనుడు కావాలి నిరత ప్రకాశము చూడా సిద్ధ నిజ సరుకుని చూపు జాడా అమ్మ జగతేశ్వరి తాతగారు ఒక విశేష మార్గం సిద్ధుని పరిచించిన మా తల్లి తాతగారు సిద్ధుననగా పరమ పూజ్యుడు పరమ భక్తుడు కనుక ఆ యొక్క పర్షకయోగం సిద్ధునికి ప్రసాదించుము. అలాగనే తల్లి నీ భక్తి శ్రద్ధలకు మెచ్చిన తల్లి. తాతగారు ఇక నాకు సెలవు ప్రసంగించుము. అలాగనే వెళ్ళిరా తల్లి. నాయనా సిద్ధ సుజ్ఞాన పరంపు గేంపుగా శుక్రాలకు సూదులకు శోధింపలేక జప తపమ్మలు చేసి చిరకాలమ్మలక పరిశుద్ధుడి పోతివి నాయన. మనసు సద్గురుడు పాదం తన మనసు సద్గురుడు పాదం మన జాగా మనసప్ప మనసే నిసమబుద్ధి మనసపూర్ణ సమాధి నుండను గనుడు సాధ్యము కాక ఉన్నను. సమాధి నుండను కనుడు సాధ్యము కాక ఉండను వనద భైరుద్రాశలుండను వసిమిగా కై ఉండును వినరోరి సీత మోక్షముల ధరవించు దుఃఖము నివార మరణము జనన మరణము మోక్షముల ధరవించు దుఃఖము నివార మరణము జనన మరణం వికార రహితం వై సదా సదా ఏ రీతి నిన్ను వన్నా కానీ ఆజ్ఞా అది పొరా పొందట పాదు మేరే దారిన పోరాను దారినము తరగటి దారిన పోరాను దారి దాటి దారి తెలియక నీకు తాపాసం పడతుంటుంది దార సుఖముల మోక సిక్కి మరి వారి గొర్రెలు కమల మహాత్మా పదపడి నన్ను రక్షింపే భారము నన్ను శిక్షింప అదరాక బెదరాక కబలాక మెదలాక అదరాక బెదరాక కబలాక మెదలాక
పూజింప. మహాత్మా కట్టబలి ఇచ్చిన కునికి మట్టి పాను సేయునతడ కొడుకని చెప్పనే నిక్కట్లు ఎన్ని పడినా పేరు నొసగువాడే మహాత్మా పేరు నొసగువాడే తండ్రికి పెద్ద కొడుక. నాయన సిద్ధ పూజకి వేళైంది. ఇచ్చటనే మా శిశువర్గం చేరును సరిపరి సారించును. అలాగనే మహాత్మా.